హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు చేసుకునే మసాలా గ్రేవీ కర్రీ వెజ్ బిర్యానీలోకైనా, నాన్ వెజ్ బిర్యానీలోకైనా, చపాతీలోకి, ఇంకా పుల్కాలోకి అన్నింటిలోకి చాలా సూపర్గా సెట్ అయిపోద్దండి. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకోసం అనేసి ఒక మిక్సీ గిన్నెలో ఒక 1/2 ఇంచు వరకు చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, ఒక 3 మిరియాలు, తర్వాత 1 ఇంచు అల్లం, 7 నుంచి 8 వరకు వెల్లుల్లి, 1 కప్పు ఆనియన్, 1 కప్పు టమోటా, ఇంకా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఎండు కొబ్బరి ముక్కలు, ఇంకా సాల్ట్ వేసి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా బరకలు లేకుండా ఇలా థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. కావాల్సినన్ని నీళ్లు పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి అందులో 1 యాలకు, 1 లవంగం, కొంచెం చెక్క, ఇంకా కొంచెం సాజీరా, 1 బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్న మసాలాని ఇందులో వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇది చాలా మంట లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇది కొంచెం వేగినాక థిక్గా అవుతుంది, పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది. చూసారా, ఇలా పైన ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి ఉడికించుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఉడికిన తర్వాత కసూరి మేతి కొంచెం తీసుకొని ఇలా నలుపుతూ మొత్తం చల్లుకోవాలి. ఈ కసూరి మేతి వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ కట్టేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.